అందరికీ నమస్కారం. నా పేరు పల్లవి. ఇవాళ నేను షేర్ చేస్తున్న రెసిపీ వచ్చేసి తేచా పన్నీర్ ర్యాప్. ఎవరికైనా ర్యాప్స్ అంటే ఇష్టం ఉంటే ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద రెసిపీ. ఒక ప్యాన్లోకి 2 పచ్చిమిర్చి ఇంకా 4 వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నాను. దీంతో పాటు కొంచెం సాల్ట్ మీరు అడ్జస్ట్ చేసుకోండి. మీ టేస్ట్ని బట్టి తగ్గించడమా ఎక్కువ చేసుకోవడమా మీ టేస్ట్ని బట్టి మీరు తీసుకోండి. అండ్ దాంతోపాటు ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పల్లీలను యాడ్ చేస్తున్నాను. బాగా డ్రై రోస్ట్ చేసుకోండి. దాన్ని మంచిగా రోస్ట్ అయ్యే వరకు రోస్ట్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకొని అవి బ్రౌన్ కలర్లోకి వచ్చాక వాటిలోకి కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, అవి వేసేసుకుంటున్నాను. అవేం వేయించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక 2 to 3 minutes ఇట్లా మిక్స్ చేసుకుంటే సరిపోద్ది. ఇది కాస్త కూల్ అయిపోయిన తర్వాత మీరు రోట్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే మిక్సర్ జార్లో అయినా చేసుకోవచ్చు. కాకపోతే ఫైన్గా పేస్ట్ చేయకుండా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. అండ్ దీన్ని పన్నీర్ని పీసెస్ కింద కట్ చేసేసుకొని దాని చుట్టూ కవర్ చేసేయండి. ఏదైతే మనం తేచా పేస్ట్ని పట్టామో ఆ పేస్ట్ని అంతా కూడా పన్నీర్ కవర్ అయ్యేటట్టు మొత్తం ఫిల్ చేసేసుకోండి పన్నీర్ని. సేమ్ ఇలానే మిగతా పన్నీర్ క్యూబ్స్కి కూడా ఫిల్ చేసేసుకుంటున్నాను. నేను ఒక 100 grams ఆఫ్ లో ఫ్యాట్ పన్నీర్ని తీసుకొని మిగతా వాటికి కూడా ఫిల్ చేసుకొని ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని నేను ఆ పన్నీర్ క్యూబ్స్ని కొంచెం రోస్ట్ చేస్తున్నాను. ఒక 5 to 6 minutes ఆర్ 10 minutes అట్లా సరిపోద్ది. అండ్ ఒక బౌల్లోకి కొంచెం యోగర్ట్ని యాడ్ చేసుకొని అందులోకి కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే మీరు ఏదైనా మసాలాస్ కూడా వేసుకొని యాడ్ చేసుకోవచ్చు. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక వీట్ రోటీని ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఆ వీట్ రోటీ పైన ఈ యోగర్ట్ డిప్పింగ్ ఏదైతే ఉందో దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేస్తాను. అండ్ దాని పైన పన్నీర్ ఏవైతే రోస్ట్ చేసుకున్నానో నేను వాటిని యాడ్ చేసేస్తాను. సో ఈ రెసిపీ ఎవరికైనా ర్యాప్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ట్రై అవుట్ చేయండి. సో ఫైబర్ కోసం మీరు కొంచెం వెజిటేబుల్స్ యాడ్ చేసేసుకోవచ్చు, లైక్ ఆనియన్ కానీ లేకపోతే ఏవైనా క్యారెట్ ఆర్ బీట్రూట్ అట్లా బాయిల్ చేసుకొని వెజీస్ యాడ్ చేసుకోండి. సో ఫైబర్ కూడా ఇంక్లూడ్ అయిపోద్ది. సో ఈ రెసిపీ ట్రై అవుట్ చేయండి. సో ఎలా వచ్చిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఫర్ మోర్ సచ్ హెల్తీ రెసిపీస్ కన్సిడర్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పల్లవి నరేష్ ఛానల్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హ్యాపీ, స్టే హెల్తీ.